రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన యూరియా యాప్ను రద్దు చేయాలని సిపిఐ మానుకొండూరు మండల కార్యదర్శి రాజారెడ్డి ఆధ్వర్యంలో మండలం పరిధిలోని పలు వీధుల్లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మండల కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా నాయకులు రాజారెడ్డి మాట్లాడుతూ, రైతు పంటలకు కావలసిన యూరియా బస్తాలను ఆన్లైన్ యాప్ ద్వారా పొందాలని ప్రభుత్వం సూచిస్తుందని, దీని కారణంగా చిన్న సన్నకారు రైతులు, కొనుగోలుదారులకు స్మార్ట్ ఫోన్లు లేవని, అలాంటప్పుడు ఆయా రైతులు యూరియా ఆన్లైన్ యాప్ను ఎలా డౌన్లోడ్ చేసుకొని అప్లై చేస్తారని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ కారణంగా రైతులకు కావలసిన యూరియా బస్తాలు సమయానికి అందక పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందని, కావున ప్రభుత్వం మరో విధానం ఆలోచించి స్థానిక గ్రామాల రైతు సంఘాలకు నేరుగా చేరే విధంగా ప్రభుత్వం పునరాలోచించి మండల కార్యదర్శి రాజారెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించారు. అనంతరం స్థానిక మండల కార్యాలయంలోని తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందించి రైతుల కష్టాలను ప్రభుత్వానికి చేరే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి రాజయ్య, రమేష్, కుమార్, చెంజర్ల గ్రామ సిపిఐ నాయకులు, కార్యదర్శి నాంపల్లి, నాయకులు మద్ది కొమరయ్య, నూనె సంపత్ తదితరులతో పాటు పలు గ్రామాల సిపిఐ నాయకులు, రైతులు, రైతు కూలీ సంఘాలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రద్దు పెట్టాలి, వాళ్లకు ఎక్కువ గంటలు పని చేస్తే వాళ్ళకు ఓటీ ఇవ్వకూడదు. అట్లాగే ధర్నాలు కానీ సమ్మె కార్మికుని యొక్క జన్మకు చివరి ఆయుధం. అట్లాంటి సమ్మెలు కనుక చేసేది ఉంటే వాళ్ళని ఏ కారణం చూపించకుండా ఇంటి మొక్కన పంపించి రిమ్ము పేరుతోటి పంపించడం అనేది చేయాలనేటువంటి యాజమాన్యాలకు, ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, ప్రభుత్వాలకు అనుకూలంగా ఈరోజు చట్టాలు తీసుకురావడం జరిగింది. దానికి వ్యతిరేకంగానే అట్లాగే ఈరోజు ఎల్ఐసి ఉంది, బ్యాంకింగ్ రంగం ఉంది, ఈరోజు రైల్వే రంగం, ఇండియన్ ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు బ్యాంకింగ్ రంగంలో ఒకప్పుడు 24 బ్యాంకులు జాతీయకరణ చేపడితే దాన్ని 12 బ్యాంకులకు కుదించింది. ఈరోజు 12 బ్యాంకుల నుంచి కేవలం 4 బ్యాంకులనే చేయాలనేటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం జరిగింది. దాంతో పాటుగా ఎఫ్డిఐ విధానాన్ని, బ్యాంకులో ఫిక్స్డ్ టర్మ్ తోటి ప్రతి వాడు నువ్వు లోన్ తీసుకున్నా కూడా, నువ్వు ఆ బ్యాంకులో డబ్బులు దాచుకున్నా కూడా నువ్వు అందులో కాస్తో కోసో 10,000 రూపాయలన్నా డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేయకుండా తన అకౌంట్ను అందులో ఉంచకూడదు. మినిమం 10,000 బ్యాలెన్స్ ఉంచాలి డిపాజిట్ పేరు మీద అని చెప్పి ఈరోజు బ్యాంకులను కుదించేసి మినిమం ఈరోజు ప్రైవేట్ బ్యాంకులో హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి బ్యాంకులు కానీ ఇతర ప్రైవేట్ బ్యాంకులలో 10,000 రూపాయలు ఉంటేనే మన అకౌంట్ ఇస్తుంది. అదే ఈరోజు గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ ఉంటే 1,000 రూపాయలు తీసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఇస్తుంది. కానీ రేపు మినిమం బ్యాలెన్స్ 10,000 రూపాయలు ఉంటేనే బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలనేది ప్రతిపాదన ఈరోజు బ్యాంకులను చేయడం జరిగింది. దాంతో పాటుగా బ్యాంకింగ్ వ్యవస్థను పబ్లిక్ సెక్టార్లో ఉండకుండా ఈరోజు ప్రైవేట్ చేతులలో బ్యాంకింగ్లో పెట్టడం జరుగుతుంది. ఈరోజు ఎల్ఐసి ఉంది. ఎల్ఐసి దేశంలో ఒకరోజు 22 లక్షల కోట్ల రూపాయల ధనాన్ని ఆర్జిస్తుంది. కానీ అది ప్రతి సంవత్సరం, ప్రతి నెల 1,800 కోట్ల రూపాయలు ఈరోజు గవర్నమెంట్కు అనేక రూపాయలుగా అప్పులు ఇస్తున్నది. రోడ్లకు ఇస్తున్నది, అగ్రికల్చర్కి ఇస్తున్నది, ఇండస్ట్రీలకు ఇస్తున్నది. ఇటువంటి అప్పులు ఇవ్వకూడదు. ఆ డబ్బులను అన్నింటిని కూడా ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్లో పెట్టాలని, ఆ మ్యూచువల్ ఫండ్ రిలయన్స్, అంబానీ కంపెనీలు ఏవైతున్నాయో వాళ్ళకి అప్పులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి మొత్తం మ్యూచువల్ ఫండ్ ద్వారా ఈరోజు ఎల్ఐసిలో దాచుకున్నటువంటి డబ్బులన్నింటిని తీసుకుపోయి ప్రైవేట్ చేతులకు పెట్టడం జరుగుతుంది. నిన్నటి వరకు ఎల్ఐసి పాలసీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో 49% మాత్రమే పాలసీ హోల్డర్గా హక్కు ఉన్నది. 51% మాత్రం మన పాలసీ హోల్డర్కు హక్కు లేకుండా పోతున్నాం. ఈరోజు ఎల్ఐసి ఏజెంట్లను బతికించడానికి, అట్లాగే ఎల్ఐసిలో ఉండేటువంటి కొంతమంది సంస్థల ప్రజలకు బతకడానికి ఎల్ఐసిని మొత్తం దివాలా తీర్చే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి అట్లాగే స్కీమ్ వర్కర్లకు సంబంధించినటువంటి ఈరోజు స్కీమ్ వర్కర్లు, మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ, ఆశ, ఇవన్నీ రంగాల్లో స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్నటువంటి వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, సామాజిక భద్రత లేదు, అడిగే హక్కు లేదు, కనీస వేతనాలు లేవు, వాళ్ళకు పెన్షన్ లేదు, గ్రాడ్యుటీ లేదు, ఏది కూడా లేదు. ఈరోజు పోరాడుతున్నటువంటి అనేక సార్లు మనం ఈరోజు 42 సార్లు సమ్మె చేసినాం. అంగన్వాడీ టీచర్స్ 42 సార్లు సమ్మె చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ అంగన్వాడీ టీచర్లను ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది.
కాబట్టి మనం అడుగుతున్న ఈ సందర్భంగా ఈ సమ్మెలో మనం పాల్గొన్న ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి కేంద్ర ప్రభుత్వం. అట్లా ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి ఏదైతే గ్రాడ్యుయేటీ పెన్షన్ చట్టం ఏదైతే ఉందో ప్రతి అంగన్వాడీ టీచర్కు వర్తించాలి. వీళ్ళందరూ కూడా మహిళలే. ఈరోజు 1,26,00,000 మంది ఈరోజు భారతదేశంగా పనిచేస్తున్నాం కాబట్టి 1,26,00,000 మందిని ఈరోజు అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ ప్రతి కార్యక్రమాలలో పాల్పంచుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఏదైతే గ్రాడ్యుయేటీ పెన్షన్ సౌకర్యం కల్పించాలి, 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి, అదే కాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా తను అధికారంలోకి రాకముందు మనం అనేకమైనటువంటి 24 రోజులు సమ్మె చేస్తే మన టెంట్ల కాడికి వచ్చేసి ఇప్పుడున్నటువంటి సీతక్క మంత్రి కానీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతి ఎమ్మెల్యేలు మన దగ్గరికి వచ్చి మేము రేపు అధికారంలోకి